రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను ఈరోజు చందానగర్‌లో ఉన్న ముకుంద జ్యువెలర్స్‌కి అయితే వచ్చాను. మనకి ముకుంద జ్యువెలర్స్ బ్రాంచెస్ వచ్చేసి కొత్తపేటలో, సుచిత్రలో, సోమాజిగూడ అండ్ కుకట్పల్లిలో అయితే ఉన్నాయి. అండ్ చందానగర్‌లో మనకి ఏప్రిల్ 19న రీసెంట్‌గా ఓపెన్ చేశారనమాట. రీసెంట్‌గా మనకి ఏ షాప్ ఓపెన్ చేసినా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము? ఆఫర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? అండ్ లోపల వాళ్ళ కలెక్షన్ ఎలా ఉంది? గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది? డైమండ్ కలెక్షన్ ఎలా ఉంది? అలాగే సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా! సిల్వర్ జ్యువెలరీ ఉన్నాయా? లేవా? ఉంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి? అండ్ ఆఫర్స్ ఏమేమి ఇస్తున్నారు? మేకింగ్ ఛార్జ్ అయితే ఉండదని చెప్తున్నారు ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు. ఈ బ్రాంచ్‌లో కూడా మాక్సిమం మేకింగ్ ఛార్జ్ ఉండదు. అండ్ అవన్నీ కూడా మనమైతే ఎళ్లి అడుగుదాము. ఇంకేమేమి ఆఫర్స్ ఉన్నాయి స్పెషల్‌గా అని చెప్పేసి. రీసెంట్‌గా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఆఫర్స్ ఏమన్నా ఇంకా ఎక్కువ ఇస్తున్నారా ఈ బ్రాంచ్‌కి సంబంధించి? లోపలికెళ్ళి అయితే ఒకసారి అడుగుదాం రండి. ఇప్పుడు నేనైతే చందానగర్‌లో ఉన్న ముకుంద జ్యువెలర్స్ పైకైతే వచ్చేసాను. లోపలికొచ్చాను ఆల్మోస్ట్. ఇక్కడ మనం లోపలికెళ్ళి అయితే చూద్దాము అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, గోల్డ్‌లో ఎలా ఉన్నాయి, సిల్వర్‌లో ఎలా ఉన్నాయి అండ్ డైమండ్స్‌లో ఎలాంటి కలెక్షన్ ఉంది. అండ్ కొత్తగా రీసెంట్‌గా మనకి ఏప్రిల్ 19నే మనకి స్టార్ట్ అయింది కాబట్టి చందానగర్‌లో ముకుంద జ్యువెలర్స్. మరి కొత్తగా షాప్ ఓపెన్ చేసినప్పుడు ఆఫర్స్ అయితే పెడతారు. మరి వీళ్ళు ఎలాంటి ఆఫర్స్ పెట్టారు? మనకి గోల్డ్ పైన ఎంత ఆఫర్స్ ఉన్నాయి? అండ్ డైమండ్స్ పైన ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి? ఇవన్నీ అయితే లోపలికెళ్ళి కనుక్కుందాం రండి. మనం లోపలికొచ్చాం గదా! ఇప్పుడైతే డైమండ్ సెక్షన్ దగ్గరైతే ఉన్నాము. ముకుంద జ్యువెలర్స్‌లో అసలు డైమండ్ సెక్షన్ ఎలా ఉంది? ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి? క్యారెట్‌కి ఎంత కాస్ట్ పడుతుంది? ఇవన్నీ అడుగుదాం రండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు ఫణీంద్ర అన్నమాట. ఫణీంద్ర. ఫణీంద్ర. ఓకే. ఫణీంద్ర గారు చెప్పండి అసలు డైమండ్స్‌లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి మనకు? క్యారెట్ ఎంత కాస్ట్ ఉంది ఫస్ట్? ఇప్పుడు డైమండ్ మన దగ్గర పర్ క్యారెట్ వచ్చేసి 56,500 అనమాట. మేకింగ్ చార్జెస్ ఆన్ నెట్ వెయిట్ 1,500 ఉంటుంది. అండ్ జీరో వేస్టేజ్ ఉంటుందన్నమాట. ఓకే. జీరో వేస్ట్. యాహ్! జీరో వేస్టేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకిప్పుడు ఈ నెక్లెస్ తీసుకున్నట్టయితే ఇది మీకు 18 క్యారెట్స్ గోల్డ్‌లో ఉంటుందన్నమాట. అండ్ ఇది ఓపెన్ సెట్టింగ్‌లో ఉంటుంది. ఈ డైమండ్ పర్ క్యారెట్ మీకు 56,500 పడుతుంది. విత్ ఐజీఐ సర్టిఫికేషన్. అండ్ ఈ ఎమరాల్డ్స్ కానీ, ఈ పర్ల్స్ కానీ కూడా మీకు ఫ్యూచర్‌లో ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా సరే 65% ఈ స్టోన్ కాస్ట్ మీద మీకు ఎక్స్చేంజ్ లభిస్తుందన్నమాట. ఓన్లీ ఫర్ ఈ ఎమరాల్డ్ అండ్ పర్ల్స్‌కి. ఓకే. పర్ల్స్‌కి 65%. డైమండ్‌కి 100% ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట. ఓకే. ఏమైనా డ్యామేజ్ అలా ఏమన్నా అయినా అది ఎప్పుడొచ్చినా మీరు డ్యామేజ్ కానీ, ఏదైనా రిపేర్ కానీ ఏదైనా ఎప్పుడొచ్చినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మేము ఆల్ టైమ్ సర్వీస్ ఉంటుందన్నమాట. ఓకే. ఇది ఇంకా ఇంకేం కలెక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ హారం చూడండి. ఈ హారం అయితే మీకు డిటాచబుల్ అవుతుందన్నమాట. ఇది మీరు టోటల్‌గా 4 ఇన్ 1 టైప్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ పైన లేయర్ డిటాచ్ అవుతుంది. ఓకే. ఇది డిటాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇది ఓన్లీ నెక్లెస్ లెక్క కూడా యూజ్ చేయొచ్చన్నమాట. ఓకే. 2 ఇన్ 1 లాగా మొత్తం యాహ్! వచ్చేసిందా? హారం అండ్ నెక్లెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చన్నమాట. ఓకే. ఇక్కడ లాకెట్ కూడా డిటాచబుల్ అవుతుంది. ఇది కూడా మీకు పర్ క్యారెట్ డైమండ్ 56,500 ఉంటుంది. మనం గోల్డ్‌లోనే చూసుకున్నాము. డిటాచబుల్ గానీ, లేదంటే హారంని ఇలా వడ్డానంలాగా వాడుకోవడం ఇలాంటివన్నీ మనం గోల్డ్‌లోనే చూసుంటాము. కానీ ఇప్పుడు డైమండ్‌లో కూడా మనం 2 ఇన్ 1 టైప్ వాడుకోవచ్చని చెప్తున్నారు. చాలా బావుంది అసలు ఇది. ఎక్కడ చూడలేదు నేనైతే వినలేదు అసలు డైమండ్‌లో కూడా ఇలా వాడుకోవచ్చని చెప్పి. ముకుంద జ్యువెలర్స్‌కే సొంతం అన్నమాట ఆ రికార్డ్. అంతే అంటారా? అంతే మేడం. ఎందుకంటే లైట్ వెయిట్‌లో హెవీ లుక్ అనేది మా కాన్సెప్ట్ కాబట్టి ఇది కూడా మీకు డిటాచబుల్ అనే కాన్సెప్ట్‌తోని వచ్చారన్నమాట. అలా. సూపర్ అసలు డైమండ్‌లో డిటాచబుల్ అంటే చాలా సూపర్. నెక్లెస్ టైప్‌గా వస్తుందన్నమాట. యాహ్! ఇది లైక్ పార్టీ వేర్ కానీ, ఫ్యాన్సీ శారీస్ మీద మీకు అలా సెట్ అవుతుందన్నమాట. టోటల్‌గా ఇక్కడ పైన మీకు ఏదైతే టోటల్ ఎమరాల్డ్స్ అయితే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ పర్ క్యారెట్ కాస్ట్ మీద మీకు చాలా రీజనబులే పడుతుందన్నమాట. ఏ బ్రాంచెస్‌లో కానీ వీటికి కూడా ఎక్స్‌చేంజ్ వాల్యూ లేదన్నమాట. బట్ ముకుందాలో మాత్రం మీరు ఏ స్టోన్ కానీ పర్చేస్ చేసినా సరే పక్కా మీకు 65% ఎక్స్‌చేంజ్ ఉందన్నమాట. డైమండ్‌కైతే 100% ఎక్స్‌చేంజ్ అనమాట. డైమండ్ టు డైమండ్ మీకు 100% తీసుకుంటదన్నమాట. ఓకే. ఈ స్టోన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అంటారా? మళ్ళీ అంటే కొంతమందికి పింక్ కావాలని, రెడ్ యాహ్! కావాలని అది అలా కస్టమైజేషన్ మీద అయిపోతుందన్నమాట. ఓకే. మీరు కస్టమైజ్ చేసిస్తారు. యాహ్! కస్టమైజేషన్ కూడా చేసేస్తామన్నమాట. ఓకే. డైమండ్‌లో కూడా ఏం నచ్చకపోయినా ఆ కలర్ వేరే కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అనేది కంపల్సరీ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే.
సో ఇవి మీకు నార్మల్గా రెగ్యులర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో లైక్ డైలీ వేర్ కానీ ఏదైనా పార్టీ వేర్గా ఇలా చూసుకున్నట్టయితే పార్టీ వేర్, ఇలా చూసుకుంటే నార్మల్గా చిన్న చిన్న పిల్లలకు కూడా ఇలా స్టచ్ టైప్ కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఇవి కూడా మీకు ఐజిఎస్ సర్టిఫికేషన్ ఉంటుంది. దీనికి కూడా పర్ క్యారెట్ 56,500 డైమండ్ కాస్ట్ పడుతుంది అనమాట. సో మేకింగ్ ఛార్జెస్ అనేది మన దగ్గర చాలా రీజనబుల్. అది నెట్ వెయిట్ మీద మీకు 1500 అనేది చాలా రీజనబుల్ అనమాట. సో డైమండ్స్కి సంబంధించి మేకింగ్ ఛార్జ్ చాలా రీజనబుల్గా తీసుకుంటున్నారు. సో మేము విన్నది ఏంటంటే అసలు గోల్డ్కి మేకింగ్ ఛార్జే లేదని చెప్పి. బట్ గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ అనేది ఉండదు ఎక్కడ కూడా. కాకపోతే ఇవి డైమండ్ వర్క్మెన్షిప్ కాబట్టి వేస్టేజ్ అనేది ముకుంద జ్యువెలర్స్లో డైమండ్ కలెక్షన్స్కి ఉండదు. ఓన్లీ మేకింగ్ ఛార్జ్ పర్ గ్రామ్ ఆన్ నెట్ వెయిట్ మీద తీసుకుంటారు అనమాట. అండ్ 18 క్యారెట్స్ కాబట్టి సో దీనికి కొంచెం వర్క్మెన్షిప్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఓన్లీ మేకింగ్ ఛార్జ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చైన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా 18 క్యారెట్లోనే వస్తుంది కదా? ఇవి కూడా 18 క్యారెట్స్లోనే వస్తుంది అనమాట. ఇవి టోటల్గా మీకు రోజ్ గోల్డ్ పాలిష్లో అండ్ పెండెంట్స్ అండ్ ఇవి బ్లాక్ బీడ్స్ అంటారు అనమాట ఇవన్నిటిని. సో ఇప్పుడు చాలా ట్రెండ్ కదా బ్లాక్ బీడ్స్, ఓన్లీ ఇలా 1-2 మాత్రమే. 1-2 అనేది ఇప్పుడు కొంచెం ట్రెండీ అవుతుంది అనమాట. సో ఆఫీస్ వేర్ కానీ సో ఎంప్లాయీస్కి చాలా క్యారీ కానీ చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఇది మీకు నార్మల్గా యూజువల్గా ఇవి బిలో 2 lakhsలో వచ్చేస్తుంది అనమాట విత్ డైమండ్ పెండెంట్తో సహా. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి డైమండ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్. సో చూసారు కదా డైమండ్ సెక్షన్కి సంబంధించి ఇవి అనమాట కలెక్షన్స్. ఇప్పుడు మనం గోల్డ్ సెక్షన్లోకి వెళ్దాం, అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం రండి. మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు నేను చూసి ఆగలేకపోయాను అనమాట. అందుకే ఒకటి వేసుకొని మరి మీకు చూపిస్తున్నా. సో ఇది జిలేబీ హారం అంట, దీనికి ఆ పేరు ఉంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అడుగుదాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ స్టోర్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే అందర్ బ్యాచ్ పైన ఒకటి రాసుందనమాట. ఒకసారి చూడండి. సో నో వేస్టేజ్ అండ్ మేకింగ్ ఆస్కస్ హౌ అని రాసుంది. సో హౌ ఎలా అని మనం ఇప్పుడు అడుగుదాము. సో హాయ్ అండి. నమస్తే మ్యామ్, చెప్పండి. మీ పేరేంటి? శిరీష మేడం. శిరీష. ఓకే, నా పేరు కూడా శిరీష అనే తెలుసా? ఓకే. సో ఆ బ్యాచ్ పైన ఏంటి, దాని సంగతి ఏంటి ఒకసారి చెప్పండి. ఇది నో మేకింగ్ నో వేస్టేజ్ అనేది మేడం స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. బెస్ట్ స్కీమ్స్ 3 ఉన్నాయి మేడం మన దగ్గర. అక్షయ ధనం, అక్షయ తూకం, అక్షయ పాత్ర అని చెప్పి 3 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 3 స్కీమ్స్ ఉన్న వాళ్ళకి మనకి నో మేకింగ్ నో వేస్టేజ్ అని ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి, పర్టికులర్గా కుందన్ ఐటమ్ కానీ డైమండ్ ఐటమ్ కానీ 18 క్యారెట్ కానీ ఈ 3 ఆర్నమెంట్స్ తీసుకుంటే ఓన్లీ వేస్టేజ్ లేకుండా మేకింగ్ మాత్రం పడుతుంది. ఆ మేకింగ్లో 50% అనేది లెస్ అవుతుంది మేడం. సో నో మేకింగ్ నో వేస్టేజ్ అనేది అది అనమాట క్లియర్గా. సో మొత్తం స్టోర్ అంతా ఆ బ్యాచ్ పెట్టుకొని ఉన్నారు, చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. కస్టమర్కి అనేది క్లియర్గా తెలియడం కోసం అనేది మేము బ్యాడ్జెస్ అని వేసుకున్నాం అనమాట. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ సెక్షన్లో మనకి ఇవన్నీ ఇక్కడ పెట్టారు కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వీటి గురించి? అండ్ చేస్తాను. సో ఇది నక్షి టైప్ కదా? అవును, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నక్షి కోరల్ హారం అండ్ నెక్లెస్ అండి. ఇది మనకి ఎలా ఉంటుందంటే డిజైన్ అనేది కోరల్, కంప్లీట్ కోరల్ అండ్ ఎమరాల్డ్ పర్ల్స్ డ్రాప్స్తో డిజైన్ చేశారు. ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే మధ్యలో మనకి రామ్ పరివార్ పెండెంట్ ఇచ్చారండి. ఈ వర్క్ మ్యాన్షిప్ కానీ డీటెయిలింగ్ అనేది చాలా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదండి, మనకి అటు ఇటు కూడా ఎమరాల్డ్ స్టోన్ పెట్టి పర్ల్స్తో డిజైన్ చేశారనమాట. వర్క్ మీకు చూస్తున్నారు కాబట్టి అంత క్లియర్గానే తెలుస్తుంది. ఈ వర్క్ ఉన్న ఆర్నమెంట్ కూడా మనకి 12% పడుతుందండి వేస్టేజ్ అనేది. ఇప్పుడు మనకి ఆఫర్ ఉంది కాబట్టి, షోరూమ్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఆ ఆఫర్లో మనకి 9.6K వస్తుందండి ఇది. ఓకే. సో చాలా మంచి ఆఫర్ అన్నమాట. ఎస్, కస్టమర్స్ కూడా వచ్చి మన దగ్గర చెప్తున్నారు చాలా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పి. ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రిపీటెడ్గా 2 daysకే వస్తున్నారు అనమాట మన దగ్గర. కస్టమర్ వేసుకుంటే మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు, ఏ షోరూంలో పర్చేస్ చేశారు అని అడిగేటట్టు మనకి డిజైన్ చేశారనమాట. ఖచ్చితంగా అడుగుతారనమాట, అంత డీటెయిలింగ్గా ఉంది. ఈ పైన నెక్లెస్ చూసుకున్నట్లయితే మనకి జిలేబీ నెక్లెస్ వస్తుంది మ్యామ్. ఇది పెండెంట్ అనేది డిటాచబుల్ అవుతుంది అనమాట. కంప్లీట్ కుందన్ వర్క్తో ఇచ్చారు. పెండెంట్ డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది స్క్రూ వచ్చింది మనకి పెండెంట్ చూసుకుంటే. అలాగే ఈ పెండెంట్కి పైన చూస్తే మనం రామ్ పరివార్ డిజైన్ ఇచ్చారు మేడం. కింద వచ్చేసి ఓన్లీ డిజైన్ అంటే రామ్ పరివార్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది కంప్లీట్ వైట్ కుందంతో డిజైన్ చేశారు. అంటే మనకి దగ్గరగా ఎమరాల్డ్ డ్రాప్స్ అంటే సౌత్ సీ పర్ల్స్తో డిజైన్ చేశారనమాట దీన్ని. సో
సో చాలా హెవీగా ఉంది కదా, దీని వర్క్ కూడా మనకి ఇది ఇక్కడ ఓల్డ్ లుక్ ప్లస్ మనకి ఇప్పుడు ట్రెండింగ్ లుక్. జిలేబీ నెక్లెస్ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది, మనకి చాలా మంది అడుగుతున్నారు. మన దగ్గర జిలేబీ నెక్లెసెస్ కూడా నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి మ్యామ్, లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే నేను పర్సనల్ గా చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇప్పుడు పర్ల్స్ కదా, ఇవి పర్ల్స్ లో గోల్డ్ చాలా హెవీగా ఉంది అసలు చైన్. ఇది చాలా హెవీ హారం మేడం, మీరు చెప్పినట్లే దీని వెయిట్ కూడా మనకి నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 200 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇది పెండెంట్ చూసినట్లయితే చూసారా మీరు, అసలు మీకు మనం చూస్తే చాలు మేడం ఎంత డీటెయిలింగ్ ఉంటుందో. విగ్రహాలు చూడండి, మనకి గుడిలో పెట్టిన విగ్రహాలు ఎంత నీట్గా చక్కగా అయితే డీటెయిలింగ్గా ఉంటాయో అంత డీటెయిలింగ్ ఉంటుంది ఈ వర్క్లో మీకు. ఇది మనకి ఎలా అంటే ఎమరాల్డ్ అండ్ పర్ల్స్తో డిజైన్ చేశారు కంప్లీట్ హారం అంతా కూడా. హెవీ వర్క్ అంటే ఈ హారం ఒకటి మనం వేసుకుని ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకున్నామంటే కంప్లీట్ లుక్ చాలా బాగుంటుందండి. కొంచెం హెవీ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట, ఒకటి వేసుకుంటే చాలు. ఎస్ మ్యామ్, హెవీ అండ్ యూనిక్ పీసెస్ అడుగుతారు కదా కస్టమర్స్, సో వాళ్ళ కోసం డిజైన్ చేసిన హారం ఇది. పైన నెక్లెస్ చూసుకున్నట్లయితే మేడం ఇది జిలేబీ కంటి నెక్లెస్ మేడం, సీజెడ్ వర్క్ అండ్ పింక్ డ్రాప్స్ తో డిజైన్ చేశారనమాట. కొంతమంది మనల్ని అడుగుతారు కదా మేడం, ఏమని మాకు కంప్లీట్ లక్ష్మి వద్దు డిజైన్ కావాలి అన్న వాడి కోసం అయితే ఇది డిజైన్ వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా మనం దేనికి మ్యాచ్ చేసుకోవాలనుకుంటే అవి మన చేసుకోవచ్చు. దగ్గర ఉన్న సెట్స్కి కూడా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అనేది ఉన్నదండి మేడం. అంటే మ్యాచింగ్ కాకుండా మనం వేరే వేరే చూసుకున్నా కూడా మన దగ్గర అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఐటమ్స్ కూడా మేడం ఓన్లీ హెవీ వెయిట్ అని కాకుండా లైట్ వెయిట్, స్టార్టింగ్ వెయిట్ నుంచి కూడా మన దగ్గర డిజైన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి మేడం. ఓకే, మనకి హెవీ గోల్డ్ వద్దు, కొంచెం లైట్ వెయిట్లో కావాలి అంటే కూడా అలా కూడా దొరుకుతాయి. అండ్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కూడా మనం ఈ సెట్ది నచ్చకపోతే ఇంకో సెట్ అలా తీసుకోవచ్చు. అండ్ కస్టమైజ్ కూడా చేసిస్తారు. కస్టమైజ్ చేస్తాం. మీకు ఈ వర్క్ నచ్చింది, ఈ వర్క్లో ఈ డిజైన్ ఇలా ఉండాలి అని మీరు చెప్పారంటే కస్టమైజ్ చేస్తాం. కంప్లీట్ అది ఏ వెయిట్లో వస్తుందో ఎన్ని డేస్లో వస్తుందో క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం మేము. సో ఇప్పుడు మనం ముకుంద జ్యువెలర్స్లో మనం గోల్డ్ అయితే చూసాం కదా, ఇక్కడ బ్యాంగిల్ సెక్షన్ అనమాట. అన్ని బ్యాంగిల్స్, అన్ని టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి. అండ్ అబ్బాయిలకు సంబంధించి కూడా కొన్ని కడాలు అవి ఇవి అంటారు కదా, సో వాచెస్, కడాలు, మనకి ఏది కావాలంటే అదనమాట. ఒకసారి స్టోర్కి వస్తే చాలు మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో చిన్న చిన్న బ్యాంగిల్స్ ఓన్లీ ఒక్కటి వేసుకుంటే చాలన్నమాట, అంత హెవీగా ఉంటాయి. అండ్ పైన కూడా అన్ని బ్యాంగిల్స్ సంబంధించి. అండ్ అబ్బాయిలకి ఇక్కడ ఉన్నాయి చూడండి, కొంతమంది చాలా ఇష్టపడతారు హెవీ కడెం టైప్ వేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ఆ కడాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇవి చూసారా, గోల్డ్లో వాచెస్ అనమాట. సో స్పెషల్ యూనిక్ డిజైన్స్ అనమాట, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇష్టపడతారు, చాలా వాచ్ పిచ్చి ఉన్న వాళ్ళకి అది మంచిగా తీసుకోవచ్చు అనమాట. సో హెవీ లుక్ ఉంటుంది, మనకి గోల్డ్లో వాచ్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో అలా కూడా ఇస్తారు. అండ్ ఒకవేళ ఆ మోడల్ మీకు నచ్చలేదు అనుకుంటే కనుక కస్టమైజ్ వేరే ఏదైనా అడిగినా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. సో అది వాచెస్ అండ్ కడాలు ఇక్కడ చూసారు కదా. సో ఇవి కూడా మనకి సింగిల్ కావాలంటే సింగిల్గా కూడా ఉన్నాయి చూడండి. సింగిల్ కావాలంటే సింగిల్, అబ్బాయిలకి మెయిన్గా పెళ్ళి సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ మ్యారేజెస్ అప్పుడు కానివ్వండి, సో అలా పెట్టడానికి మనం వేసుకోవడానికి అలా తీసుకోవచ్చు అనమాట. సో సింగిల్గా కూడా బాగున్నాయి, డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. షాప్ అంతా తిరిగి చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక ఐటమ్స్ కనిపించాయి నాకు. సో ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. ఒకసారి చూడండి, సో పెద్ద ఏనుగు గారు ఇక్కడ ఉన్నారు. సో చాలా బాగుంది కదా, చాలా పెద్దగా సిల్వర్లో అనమాట. సో గిఫ్ట్ ఐటమ్ ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే, హెవీగా ఉండాలి, కొంచెం వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకు చూసారు కదా, ఇక్కడ కాస్ట్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. సో ఇంత బాగుంది నెమలి కూడా. ఇక్కడ కృష్ణుడు, రాధ అలా ఉన్నారు. అండ్ ఏనుగులు వచ్చాయి ఇక్కడ కింద చూడండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, గిఫ్ట్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. సో ఇంత మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువకి మనకి వచ్చేస్తుంది. సో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, గణపతి చిన్న పాదాలు ఉన్నాయి, ఇక్కడ రాముల వారి పాదాలు, అక్కడ అయోధ్య. అండ్ మనం చూడొచ్చు ఎంత ట్రెండ్, ఎంత ఫాలో అవుతున్నారు ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు అని చెప్పి. సో అయోధ్య అక్కడ మందిరం అంతా కూడా చూపించారు.
సో వీళ్ళు అరేంజ్ చేయడం కూడా బాగా అరేంజ్ చేశారు. సో గిఫ్ట్ ఐటమ్స్ ఇటొకటి అటొకటి మనకి ఒకటి కావాలంటే ఒకటి, లేదు 2 కావాలి, మాకు జత కావాలి, ఇటొకటి అటొకటి ప్లేస్ చేసుకుంటాము అలా అనుకుంటే కూడా చూడండి 2 రెడీగా ఉన్నాయన్నమాట. సో ఏది కావాలనుకుంటే అది. గిఫ్ట్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా చిన్న గిఫ్ట్ ఐటమ్ దగ్గర నుంచి చాలా పెద్ద గిఫ్ట్ ఐటమ్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్. అండ్ కొంచెం ముందుకెళ్తే మీరు అక్కడ చూడొచ్చు మనకి సిల్వర్లో వాచెస్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి, అసలు డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సిల్వర్లో అట్లా వాచెస్ రావడము, ఆ లేడీస్కి సంబంధించి ఉన్నాయి, అక్కడ జెంట్స్కి సంబంధించి ఉన్నాయి. ఇలా మొత్తం సిల్వర్ వచ్చింది, లేదంటే మనకి బెల్ట్ టైప్లో కూడా వచ్చిందనమాట. సో ఇవి చాలా బాగున్నాయి కదా, ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం ఇలా ఇవ్వచ్చు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. సిల్వర్ వాచ్ మనకి వచ్చేసినాయి కాబట్టి. సో చాలా యూనిక్ అనమాట ఇది మాత్రము. మన ముకుంద జ్యువెలర్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి విజిట్ అయితే మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఏనుగులు 2 అండ్ రామ్ పరివార్ మొత్తము, రాముడు, లక్ష్మణుడు, సీత అండ్ హనుమంతుడు, ఇక్కడ గణపతి, ఏది కావాలంటే అదనమాట. సో 2 జత కావాలనుకుంటే ఇటొకటి అటొకటి ప్లేస్ చేసుకోవాలనుకుంటే మనకి అలా కూడా ఉన్నాయి. అండ్ లేదు ఒకటే పిక్ చేసుకుంటాం మేము అనుకుంటే కూడా అలా కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా దేవుడి గదిలో పెట్టుకోవచ్చు మనము. ఇవి కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ లాగా వస్తాయి, లేదంటే మనం ఓన్గా మన ఇంట్లో ప్లేస్ చేసుకుందాం అనుకుంటే కూడా అలా కూడా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్సే. మనకి ఏది నచ్చితే అది మన ఇంట్లో పెట్టుకోవడానికి, లేదంటే వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి ఏదైనా సరే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో గోల్డ్లో కావాలంటే గోల్డ్లో కూడా చేసిస్తారు, అండ్ సిల్వర్లో కావాలంటే సిల్వర్లో వాచెస్ ఉన్నాయి, బర్త్డే గిఫ్ట్స్ అలా ఇవ్వచ్చు. సో ఇదంతా చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మన చందానగర్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ముకుంద జ్యువెలర్స్ చందానగర్ అని సెర్చ్ చేసి ఒకసారి విజిట్ చేయండి. మనకి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ ఆఫర్ లేకున్నా ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది, బట్ ఆఫర్ తర్వాత ఎలా అని అంటే ఆఫర్ తర్వాత కూడా మనకి వేస్టేజ్ అనేది జస్ట్ 2 to 12% మాత్రమే ఉంటుందన్నమాట, అంతే ఉంటుంది. సో అది చాలా తక్కువ. వేరే షాప్స్లలో కంపేర్ చేస్తే మనకి వాటికంటే కూడా సో ఈ ముకుంద జ్యువెలర్స్లో చాలా తక్కువ వేస్టేజ్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది అనమాట ఇవాల్టి మన ముకుంద జ్యువెలర్స్ టూర్. సో ఒకసారి విజిట్ చేసి చూడండి, అండ్ మీకే తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నానని చెప్పి. థ్యాంక్ యూ.